నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము ఆడవాళ్లలో సరైన వయసు, గర్భం దాల్చడానికి సరైన వయసు గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఒకప్పుడు 20 ఏళ్ల ముందు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు గర్భిణీ స్త్రీలు అంటే 14 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ల లోపే మొదటి గర్భం దాల్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25, 30, 35, 37, 38 కూడా గర్భం దాలుస్తున్నారు. అయితే రెండు కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే టీనేజ్ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కనుక గర్భం దాల్చినట్టయితే అందులో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 16, 17, 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వడం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కూడా ఉంటుంది. అదేవిధంగా గర్భం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన అడిషనల్ రిక్వైర్మెంట్స్ కానీ, అడిషనల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కుదరవు. అదేవిధంగా ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ కూడా గ్రో అవుతుంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసి ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకనే యుక్త వయసులో కానీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కూడా చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అనీమియా, రక్తహీనతతో పాటు వాళ్ళలో అనుకోకుండా కూడా చాలా బీపీ వచ్చే అవకాశం కానీ, షుగర్ వచ్చే అవకాశాలు కానీ, ఇలా తరచుగా ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం, ప్రీఎక్లాంప్షియా అంటారు, అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము లేట్ ప్రెగ్నెన్సీస్ 35 తర్వాత వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీస్ చాలా రకాల కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అందులో అన్నిటికంటే ఎక్కువగా మనం చూసేది స్థూలకాయ సమస్యలతో పాటు షుగర్ రావడము, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటితో పాటు బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రీటర్మ్ బర్త్ అంటే తొందరగా డెలివరీ అయ్యే అవకాశము, చిన్న బేబీస్ పుట్టే అవకాశం కూడా ఎక్కువగా వీళ్ళల్లో ఉంటుంది. అయితే ఈ రెండు కోణాలు కూడా సరైనవి కాదు. నా వరకు నేను ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతానంటే కరెక్ట్గా గర్భం దాల్చే వయసు 23 ఏళ్ల తర్వాత నుంచి 28 నుంచి 30 ఏళ్ల లోపు కనుక ఫస్ట్ గర్భం దాల్చినట్టయితే వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 23 నుంచి 24 ఏళ్ల లోపు ఖచ్చితంగా చదువులు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి. దాని తర్వాత వాళ్ళలో కొంచెము ఇండిపెండెంట్గా పనులు చేసుకోవడం కానీ, వాళ్ళలో అవగాహన కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళు బిడ్డ గురించి కానీ, ప్రెగ్నెన్సీ గురించి కానీ మంచి అవగాహనతో వాళ్ళు ప్రెగ్నెన్సీ మేనేజ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, మంచి యాంటీనేటల్ కేర్ని ప్రోత్సహించడానికి సొంతంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఖర్చు పెట్టుకోవడం కానీ వాళ్ళలో ఆ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవడం కానీ, వాళ్ళకి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడము, అలాగే దానికి సంబంధించిన డాక్టర్స్కి చూపించుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళలో అవలీలగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆ వయసులో చాలా ప్రథమంగా చాలా తక్కువగా కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా 30 దాటిన తర్వాత మనకి ఎగ్ క్వాలిటీ తగ్గడం కానీ, ఎగ్ నంబర్ తగ్గడం కానీ, ఫర్టిలిటీ రేట్స్ తగ్గడం కానీ, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళలో. అందుకనే 30 లోపే వాళ్ళు మొట్టమొదట గర్భం దాల్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే 23 నుంచి 27, 28 వరకు కూడా ఒక మంచి ఏజ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి. అదేవిధంగా మనకి కెరియర్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కెరియర్లో గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక బిడ్డ వచ్చి కెరియర్ని ఆపుతుంది అనే విషయంలో మట్టుకు నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే ఏదైనా సాధించాలనంటే ఖచ్చితంగా అది మంచి సంకల్పం ఉంటే చాలు. దానికి పిల్లలు ఉంటారా, పిల్లలు లేరా, వాళ్ళ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే ఇంకా ఏదైనా సంపాదించాలా అనేది మట్టుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్ వయసుకు కనుక మనము ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా అది మనకి అడ్వాంటేజీ అవుతుంది. అదేవిధంగా మనం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మంచి ఆరోగ్యంతో పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అడపా ఏ వయసులో ప్రెగ్నెన్సీ అయినా కూడా మంచిగా అవుట్కమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అందరికీ అది అదృష్టానికి సంబంధించింది కాబట్టి అందరికీ అది మనం వర్తిస్తుందని చెప్పలేము. అందుకనే తెలిసినదల్లా కరెక్ట్గా మనం నమ్ముకున్న స్టాటిస్టిక్స్ని కనుక వెళ్ళినట్టయితే టైంకి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఖచ్చితంగా మనకి మంచి అవుట్కమ్స్ కూడా ఉంటాయి. తల్లి బిడ్డ యొక్క క్షేమము, ఆరోగ్యము కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా
ఈ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ దాటిపోయిన తర్వాత సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. దాని మూలాన ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్, దాని మూలాన వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకనే జాగ్రత్త వహిస్తూ ఖచ్చితంగా మంచి టైంకి కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే అంతా ముందు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా కెరియర్ అంటారా, అది మనని ఒక ఊబిలాగా లాగేస్తూనే ఉంటుంది. ముందుకు వెళ్తానే ఉంటాము. మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి, పిల్లల్ని చూసుకోవడానికి గ్యాప్ ఇవ్వకుండా కూడా అప్పుడప్పుడు మనని ఆ ఊబిలోకి లాగేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా పెళ్ళైనా ప్రెగ్నెన్సీ అయినా కరెక్ట్ సమయానికి ప్లాన్ చేసుకున్నట్టయితే మంచి ఆరోగ్యమే కాకుండా మంచి పిల్లలు కూడా టైంకి పుట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీస్ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.